అందరికీ నమస్కారం. మన భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు 25/5/2025న జరిగినటువంటి 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ఐఎంఎఫ్ డేటాని ఉటంకిస్తూ భారతదేశం ఆర్థిక వ్యాప్తంగా జపాన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది అని పేర్కొన్నారు. 2025లో స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపి ప్రస్తుత ధరల ఆధారంగా భారతదేశం 4.19 ట్రిలియన్ డాలర్లతో ఈ స్థానాన్ని సాధించింది అని, ఇది నార్మల్ డేటా కాదు, మనం వేసుకునే లెక్కలు కాదు, ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి డేటా అని సుబ్రహ్మణ్యం గారు నొక్కి ఒక్కాణించి మరీ మీడియాతో చెప్పారు. మనం ప్రణాళికలకు కట్టుబడి ఆలోచనలు అమలు చేస్తే మరో 2-3 సంవత్సరాల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తామని కూడా అన్నారు. 2025లో భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన సందర్భంలో ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల జాబితా ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. యునైటెడ్ స్టేట్స్ $30.51 ట్రిలియన్, చైనా $19.23 ట్రిలియన్, ఆ తరువాత మిగతా దేశాలన్నింటికీ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. యుఎస్తో కంపేర్ చేసుకుంటే చైనాకి ఎంత వ్యత్యాసం ఉందో, చైనాతో కంపేర్ చేసుకుంటే మిగతా దేశాలకి కూడా అలాగే ఉంటుంది. అయినప్పటికీ ఉన్నటువంటి లెక్కల ఆధారంగా జర్మనీ తీసుకుంటే 3rd పొజిషన్లో ఉంది. త్వరలో దీన్ని కూడా మనం అధిగమిస్తాం. $4.74 ట్రిలియన్. ఇక భారతదేశం $4.19 ట్రిలియన్. అటు జపాన్ కూడా $4.19 ట్రిలియన్, కాకపోతే తిరోగమనంలో ఉండటం వల్ల 5వ స్థానంలోకి వచ్చిందనమాట. ఇక యునైటెడ్ కింగ్డమ్ $3.84 ట్రిలియన్, ఫ్రాన్స్ $3.21 ట్రిలియన్, ఇటలీ $2.42 ట్రిలియన్, కెనడా $2.23 ట్రిలియన్, బ్రెజిల్ $2.13 ట్రిలియన్. ఇక 1999లో వాజ్పేయి గారు ప్రధానిగా బాధ్యత స్వీకరించేసరికి భారత నామమాత్రపు జీడిపి $458 బిలియన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 13వ స్థానంలో ఉండేది. 2004లో వాజ్పేయి గారు ప్రధానిగా దిగిపోయేసరికి, మన్మోహన్ గారు ప్రధానిగా వచ్చేసరికి ఈ నామమాత్రపు జీడిపి $691.87 బిలియన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 12వ స్థానం చేరుకుంది. అంటే వాజ్పేయి గారి 5 సంవత్సరాల పాలనలో 1% మెరుగుపడింది. ఇక 2014లో మన్మోహన్ గారు ప్రధానిగా దిగిపోయిన తర్వాత మోదీ ప్రధానిగా వచ్చేసరికి ఈ నామమాత్రపు జీడిపి $2.04 ట్రిలియన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 12వ స్థానం నుంచి 10వ స్థానం చేరింది. అంటే వాజ్పేయి గారి 5 సంవత్సరాల పాలనలో 1 స్థానం మెరుగుపడితే, మన్మోహన్ గారి 10 సంవత్సరాల పాలనలో 2 స్థానాలు మెరుగుపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ 10వ స్థానం చేరుకుంది. ఇక 2014లో మోదీ వచ్చేసరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండగా 2025 మే నెల నాటికి ఈ నామమాత్రపు జీడిపి $4.19 ట్రిలియన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి చేరిందన్నమాట. అంటే మోదీ 11 సంవత్సరాల పాలనలో 10వ స్థానం నుంచి 6 స్థానాలు మెరుగుపరుచుకొని 4వ స్థానం చేరింది భారత్. 2014 తర్వాత మోదీ ప్రధానిగా వచ్చాక రష్యా, బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, జపాన్ వంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను దాటుకుంటూ నేటికి 4వ స్థానంలోకి చేరుకున్నాం. అయినా కూడా మోదీకి పాలించడం రాదులేండి, వదిలేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్స్ని కూడా జత చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.